పాలన పరంగా కానీ లేకపోతే వారు ఇచ్చిన హామీలు అమలు పరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకటి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే, ప్రారంభించిండేదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ దాంట్లో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లేకుంటే ఇక్కడ మా ఏమైతే శాసనసభలో లేకపోతే ముఖ్యమంత్రి కావాలని కాదు, ప్రజా సంక్షేమం కోసం తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది. రెండు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం, అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా మేము చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ప్రజలకు, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమని కూడా తెలుసు. కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఇది ఒకటే కాదు, శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అన్నమాట. కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడమో లేకపోతే ప్రజల అభిప్రాయాలు అనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావాల్సిన మీడియాను అడ్డం పెట్టుకొని అణిచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చినారో అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది. అందుకోసమే అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా. అందుకోసమే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు. శైలజానాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలో చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. తప్పకుండా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పణంగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఒకరోజు 2014లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి యొక్క మేలు చేకూర్చే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పణంగా పెట్టింది రాజకీయ స్వార్థం కోసం. ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే జీవనాడి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా, కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా 425 మీటర్లకు ఉంటే ఈరోజు కేవలం 215 మీటర్లకే కుదించి, అంటే 115 టీఎంసీలకే కుదించి 196 టీఎంసీకి బదులు 115 టీఎంసీ కుదించేదానికి కూడా కుట్ర కూడా జరుగుతుంది. ఇవన్నీ దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా మనం చేస్తూ, మరొక మారు కూడా శైలజానాథ్ గారిని స్వాగతం చేస్తూ, అందరూ కలిసి ఈ జిల్లాలో కూడా నిజంగా కూడా మేము 14 సీట్లను కూడా పోగొట్టుకున్నాం 2 ఎంపీలతో సహా కూడా. అయినా కూడా ఎక్కడ కానీ మేము ఎవరు కానీ అధైర్యపడలేదు, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా. అందుకోసం నేను అందరికీ మనవి చేస్తున్నాను, కార్యకర్తలకు నాయకులకు, మేమందరూ కూడా చాలామంది పత్రికలో వస్తూ ఉంటుంది మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ఏమాత్రం కూడా లేదు. ఒకే ఒక లక్ష్యంతో నేను ముందు చెప్పినట్టుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయి నుంచే బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా కూడా చేసి పాలన పరంగా కానీ లేకపోతే వారు ఇచ్చిన హామీలు అమలు పరిచే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒకటి మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిండేదే, ప్రారంభించిండేదే రాజశేఖర రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలు కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క వాళ్ళ దాంట్లో తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి. ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఒకే ఒకటి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పాటుపడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమో లేకుంటే ఇక్కడ మా ఏమైతే శాసనసభలో లేకపోతే ముఖ్యమంత్రి కావాలని కాదు, ప్రజా సంక్షేమం కోసం, తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అనేది కూడా ఉంది. రెండు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం తీసుకున్నప్పుడు చూసాం, అలాగే ప్రతిపక్ష పార్టీగా కూడా మేము చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్మోహన్ అంటే కూడా ప్రజలకు, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా జగన్మోహన్ అంటే ఏమని కూడా తెలుసు. కూడా ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలుపరిచే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. ఇది ఒకటే కాదు, శాంతి భద్రతలు మెయింటైన్ చేసే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందింది అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో శాంతిని కాపాడాల్సింది అధికారంలో ఉండే పార్టీ ప్రభుత్వం అన్నమాట. కానీ ప్రభుత్వమే పక్షపాత ధోరణిలో కేవలం ప్రతిపక్ష పార్టీలను అణిచివేయడమో లేకపోతే ప్రజల అభిప్రాయాలు అనేది కూడా బయటికి రాకుండా కూడా వారికి కావాల్సిన మీడియాను అడ్డం పెట్టుకొని అణిచివేసేదే ఒక పనిగా పెట్టుకొని కూడా ఈరోజు ఈ కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ముందుకు పోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, మరీ ముఖ్యంగా కూడా ప్రజలకు కూడా సంక్షేమం ఏదైతే ఇచ్చినారో అందించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది. అందుకోసమే అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కూడా. అందుకోసమే ఈరోజు శైలజానాథ్ గారు కూడా మరీ ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం జరగాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది కూడా చాలా అవసరం అని చెప్పేసి భావించే ఈరోజు పార్టీలో కూడా చేయరు. శైలజానాథ్ గారు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలో చేయడానికి ముందుకు కూడా వస్తున్నారు. తప్పకుండా కూడా బలోపేతమై ఇంకా కూడా అనేక పోరాటాలు చేయడానికి కూడా సంసిద్ధంగా కూడా ఉంది మా పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కూడా వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనంగా పెట్టింది కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఒకరోజు 2014లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి యొక్క మేలు చేకూర్చే స్పెషల్ స్టేటస్ అనే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పనంగా పెట్టింది రాజకీయ స్వార్థం కోసం. ఈరోజు కూడా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే జీవనాడి ఇది ఆంధ్రప్రదేశ్ కూడా, కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా 425 మీటర్లకు ఉంటే ఈరోజు కేవలం 215 మీటర్లకే కుదించి, అంటే 115 టీఎంసీలకే కుదించి 196 టీఎంసీకి బదులు 115 టీఎంసీ కుదించేదానికి కూడా కుట్ర కూడా జరుగుతుంది. ఇవన్నీ దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా మనం చేస్తూ, మరొక మారు కూడా శైలజానాథ్ గారిని స్వాగతం చేస్తూ, అందరూ కలిసి ఈ జిల్లాలో కూడా నిజంగా కూడా మేము 14 సీట్లను కూడా పోగొట్టుకున్నాం 2 ఎంపీలతో సహా కూడా. అయినా కూడా ఎక్కడ కానీ మేము ఎవరు కానీ అధైర్యపడలేదు, కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా. అందుకోసం నేను అందరికీ మనవి చేస్తున్నాను, కార్యకర్తలకు నాయకులకు, మేమందరూ కూడా చాలామంది పత్రికలో వస్తూ ఉంటుంది మా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ఏమాత్రం కూడా లేదు. ఒకే ఒక లక్ష్యంతో నేను ముందు చెప్పినట్టుగా ఈ జిల్లా అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం క్షేత్ర స్థాయి నుంచే బలోపేతం చేయడానికి మేమందరూ కూడా కలిసికట్టుగా కూడా చేసి